నేను జైలుకు వెళ్లే పరిస్థితి వస్తే చాలా సంతోషిస్తానని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల దర్శకుడు ఆర్జీవీపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంగతి కూడా మనకు తెలిసిందే. అలాగే ఆర్జీవీ ఇంటి వద్దకు పోలీసులు రాగా అరెస్టు తప్పదంటూ వార్తలు కూడా హల్చల్ చేశాయి. ఈ నేపథ్యంలో ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఇంటర్వ్యూలో తనపై నమోదైన కేసుల గురించి ఆర్జీవీ ఆసక్తికర కామెంట్స్ అయితే చేశారు. ఈ సందర్భంగా ఆర్జీవీ మాట్లాడుతూ తాను గతంలో ట్వీట్ చేసిన పోస్టులు కొంతవరకే తనకు గుర్తులేవన్నారు. అయితే ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ గురించి ఎన్నో మీమ్స్ వచ్చాయని, వారందరినీ అరెస్టు చేస్తారా ఇప్పుడు అంటూ ప్రశ్నించారు. తనపై నమోదైన కేసుల గురించి తనకు భయం లేదని, అయితే ఒక చిన్న కేసు గురించి ఇంత రాద్ధాంతం చేయడం ఏమిటన్నదే తనకు అర్థం కావడం లేదన్నారు. పోలీసులపై ఒత్తిడి ఉందని తాను భావిస్తున్నట్లు, తాజాగా జరిగే పరిస్థితుల గురించి కూడా తాను నేర్చుకుంటున్నట్లు తెలిపారు. పోలీసులు తనకు నోటీసులు ఇచ్చే సమయంలో కానీ, ఆ తర్వాత తన ఇంటి వద్దకు వచ్చిన సమయంలో కానీ తనతో మర్యాదపూర్వకంగానే మెలిగినట్లు, తనకు ఇచ్చిన ప్రతి నోటీస్కి తాను రిప్లై ఇచ్చానని తెలిపారు. పోలీసులు హైదరాబాద్ వచ్చి ఎంటర్టైన్మెంట్ చేశారని, మీడియా కూడా అదే రీతిలో ఎంజాయ్ చేసిందన్నారు. అదే పోలీసులు ఇక కుదరదు, అరెస్టు చేయాలని భావిస్తే అందుకు తాను కూడా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలిపారు. జైలుకు వెళ్లే పరిస్థితి వస్తే తాను అక్కడ కూడా కథలు వెతుకుతానన్నారు. జైలుకు వెళ్తే మంచిగా 2-3 స్టోరీలు రాసుకొని స్క్రిప్ట్ రెడీ చేసుకుంటానని ఆయన చెప్పినట్లుగా మనకు తెలుస్తోంది. అందుకే జైలుకు వెళ్లేందుకు రెడీ అయినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఎన్నికల సమయంలో తాను తీసిన సినిమాలకు వైసీపీకి ఎటువంటి సంబంధం లేదని, తాను అనుకున్న అభిప్రాయంతో మాత్రమే సినిమా తీశానని చెప్పారు. ఆ సమయంలో కేవలం జగన్ను దృష్టిలో ఉంచుకొని సినిమా తీశారని, ఇతరులను కించపరచాలన్నదే తన ఉద్దేశం కాదని కూడా తెలిపారు. తన ఇంటి వద్దకు పోలీసులు వచ్చిన సినీ రంగానికి చెందిన వారు స్పందించకపోవడంపై మాట్లాడుతూ అసలు ఎందుకు సపోర్ట్ చేయాలని తాను ఎప్పుడు అలా చేయలేదన్నారు. తాజాగా సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై నమోదైన కేసులతో తాను ఎంతో నేర్చుకున్నట్లు కూడా తెలిపారు. దీన్ని బట్టి ఇటువంటి కేసులు కూడా నమోదు చేయవచ్చా అనే ప్రశ్నకు తనకు సమాధానం దొరికిందని కూడా ఆయన చెప్పారు. 3 రోజులు ఫోన్కు అందుబాటులో లేకపోవడానికి గల కారణాలు తెలుపుతూ తనకు పరామర్శలు ఎక్కువయ్యాయని, అలాగే షూటింగ్ పనిలో ఉన్నట్లు తెలిపారు. జగన్ అంటే తనకు ఇప్పటికీ అమితమైన అభిమానంగా పేర్కొన్న ఆర్జీవీ తన అభిప్రాయం ఎప్పటికీ మారదని కూడా చెప్పారు. చంద్రబాబు అరెస్టు సమయంలో రాజమండ్రి జైలుకు వెళ్లి ఫోటో దిగడంపై ఆర్జీవీ స్పందిస్తూ ఇప్పటి సీఎం చంద్రబాబు జైల్లో ఉండగా తాను జైలు బయట టూరిస్టుల ఫోటో దిగినట్లు తెలిపారు. అంతేకాదు వ్యూహం సినిమా సమయంలో ప్రమోషన్స్ కోసం తాను ఇలా ప్రయత్నించినట్లు కూడా ఆయన తెలిపారు. ఆ సమయంలో గాంధీ, హిట్లర్, జగన్ వీళ్ళు ఎవరైనా జైల్లో ఉన్నా సరే తాను అదే పని చేసేవాడిని చెప్పుకొచ్చారు. తాను ఎప్పుడు లోకేష్ని పప్పుగాడు అనే పదంతో ఎప్పుడు విమర్శించలేదని కూడా ఆయన చెప్పారు. కావాలంటే తన సినిమాలో పప్పు అనే పదం వాడి ఉండవచ్చని కూడా తెలిపారు. తన అరెస్టు గురించి చంద్రబాబు, పవన్, లోకేష్ వారి పనులు మానుకొని తన అరెస్టు గురించి ఆలోచిస్తున్నట్లు తాను భావించడం లేదని కూడా ఆయన చెప్పారు. ఈ అరెస్టు విషయంలో ఎవరి హస్తమో ఉంది అని తనకు అనుమానంగా ఉందన్నారు. అయితే అతని పేరు బయట పెట్టలేదు. జగన్ ఇటీవల తనపై నమోదైన కేసుల గురించి చెప్పిన మాటలు వాస్తవమని, తాను తీసిన సినిమాలకు సెన్సార్ బోర్డు అనుమతులు ఉన్నాయని కూడా ఆర్జీవీ చెప్పారు. మరి ఈ కూటమి ప్రభుత్వం ఆర్జీవీ విషయంలో ముందు ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందో చూడాలి.